నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కుప్పం దశ మార్చే ప్రాజెక్టులు ఒకరోజు 7 పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు తిరుపతి మామండూరు అడవుల్లో పవన్ కళ్యాణ్ పర్యటన 2 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం మ్యూజిక్ మాస్ట్రో రాజ్యసభ సభ్యుడు ఇళయరాజాను మర్యాదపూర్వకంగా కలిసిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఎంపీ కేసీఆర్ సుకుమార్ అన్ని రంగాల్లోనూ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు వివరించారు. అలాగే చిత్తూరు జిల్లాలో వెనుకబడిన కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు. అమరావతి నుంచి వర్చువల్ విధానంలో కుప్పంలో 7 పరిశ్రమలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. హిందాల్కో, శ్రీజా డైరీ, ఎస్ ఇంటర్నేషనల్, SVF సోయా, మదర్ డైరీ, రాయిస్ ఇవి అలీప్ పరిశ్రమలు కుప్పంలో 2203 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. తద్వారా 22,330 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఈ 7 సంస్థలకు 241 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. పరిశ్రమల శంకుస్థాపన సందర్భంగా స్థానిక ప్రజలు, పలు సంస్థల ప్రతినిధులతో ఆన్లైన్ ద్వారా ముఖ్యమంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పూర్తి సహకారం అందిస్తున్నామని, తన అధ్యక్షతన జరుగుతున్న రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ద్వారా పరిశ్రమలకు త్వరితగతిన ఆమోదం ఇస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్రచందనం సంరక్షణకు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అంకుడు చెట్లు విరివిగా పెంచి కొండపల్లి బొమ్మల కళాకారులకు చేయూత ఇవ్వాలని సూచించారు. శనివారం ఉదయం తిరుపతి జిల్లా శేషాచలం పరిధిలోని మామండూరు అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. 5 కిలోమీటర్ల మేర అడవిలో ప్రయాణం చేశారు. 2 కిలోమీటర్ల మేర కాలినడకన తిరిగి అడవిని అణువణువున పరిరక్షించి చూశారు. శేషాచలం అటవీ ప్రాంతంలో అసలు ఏం జరుగుతుంది, ఎర్రచందనం ఎంత విస్తీర్ణంలో ఉంది, ఎర్రచందనాన్ని సంరక్షించేందుకు తీసుకుంటున్న చర్యలేంటి, నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్న ప్రధాన వృక్ష జాతులేంటి, వాటి సంరక్షణకు తీసుకుంటున్న చర్యలపై అటవీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అటవీ శాఖ సలహాదారు శ్రీ మల్లికార్జునరావు, PCCF శ్రీ చలపతిరావు, తిరుమల అటవీ రేంజ్ చీఫ్ కన్జర్వేటర్ శ్రీ సెల్వం, DFO శ్రీ రవిశంకర్ శర్మ, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ S వెంకటేశ్వర్, SP సుబ్బరాయుడు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పత్రికే సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రత్యేకించి ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేను అటవీ శాఖ బాధ్యతలు తీసుకున్నాక, పర్యావరణ బాధ్యతలు తీసుకున్నాక ముందుగా రెడ్ శాండర్స్, ఎర్రచందనం స్మగ్లింగ్ ఒకటి ఇది నా దృష్టిలో ఉంది. గత 14 నుంచి 19 వరకు ఒక విధానంలో ఉంటే 19 నుంచి 24 వరకు చాలా విపరీతమైన ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది. అంటే ఉదాహరణకి ఒక సంవత్సరం అటు ఇటుగా, అంటే ఇది మీ దృష్టికి తీసుకురావడానికి, పొద్దున డిపోలోకి వెళ్తే నేను అక్కడ ఉన్నది దాదాపు 2,60,60,000 దొంగలు ఉన్నాయి, ఎర్రచందనం దొంగలు. అంటే కనీసం 2 దొంగలైనా కలిపి ఒక చెట్టు అనుకుంటే ఈ 5-6 సంవత్సరాల్లో 1,30,000 ఎర్రచందనం చెట్లు అడ్డగోలుగా నరికేశారు. ఇది మనకి ఆన్ రికార్డు మనకు ఉంది ఇప్పుడు. సో నేను మిగతా అధికారులందరితో మాట్లాడుతున్నప్పుడు దీని విలువ ఎంత ఉండొచ్చు అంటే, యాజ్ ఆన్ నౌ మార్కెట్లో ఇప్పుడున్న 40 లక్షల టన్ను అనుకుంటే, మెట్రిక్ టన్ను అనుకుంటే దాదాపు 2,000 కోట్ల నుంచి 5,000 కోట్లు ఇప్పుడు మనకు ఉన్నది. అసలు ఇది పట్టుకున్నది ఎంత ఉంటుంది అంటే దీనికి కనీసం 2 నుంచి 3 దాకా ఉంటుంది అనేది ఒక అంచనా కింద మన అధికారులు చెప్తా ఉన్నారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఒక క్లోజ్ టు ఒక 8 to 10,000 crores వర్త్ ఎర్రచందనం
ఇక్కడ స్మగ్లింగ్ చేయబడింది. సో నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ముందస్తుగా ఏం చేసాం, ఏంటి ఇష్యూస్ ఉన్నాయంటే మేము కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు అంటే రాష్ట్రం స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంతో హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీస అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, వ్యాధులు గుర్తించి వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా స్వర్ణాంధ్రను సాధించవచ్చని తెలిపారు. వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వాస్కులర్ వాక్థాన్ను నగరంలో నిర్వహించారు. విజయవాడ గవర్నర్ పేట ఐఎంఏ హాల్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీస ముఖ్య అతిథిగా విచ్చేశారు. వాక్థాన్ను కలెక్టర్ ప్రారంభించారు. ఐఎంఏ హాల్ నుంచి ప్రారంభమైన ఈ వాక్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వరకు, అక్కడి నుంచి తిరిగి ఐఎంఏ హాల్ వరకు సాగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాస్కులర్ వ్యాధులు, సర్జరీల గురించి అవగాహన కల్పించేందుకు వాక్థాన్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. వాస్కులర్ వ్యాధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కలిగే ఇబ్బందుల గురించి వాక్థాన్ ద్వారా వివరిస్తున్నామని తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పిస్తే జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ప్రతి ఒక్కరూ దీని గురించి అవగాహన పెంచుకోవాలన్నారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆధ్వర్యంలో ఆంపిటేషన్ ఫ్రీ ఇండియా నినాదంతో అవేర్నెస్ క్యాంప్ వాకథాన్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో దీని ముఖ్య ఉద్దేశం ఈ వాస్కులర్ డిసీజెస్ గురించి, అలాగే వాస్కులర్ సర్జరీ, అలాగే వాస్కులర్ డిపార్ట్మెంట్ గురించి అవేర్నెస్ కల్పించడము, ప్రజలకి ఏదైతే నెగ్లిజెన్స్తో లేదా ఓవర్లుక్తో ఈ వాస్కులర్ డిసీజెస్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారో దానివల్ల ఆంపిటేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందో దాన్ని ఆపడానికి అవేర్నెస్ కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందదాయకము. ఎంత అవేర్నెస్ కల్పిస్తే ఎంత పబ్లిక్ అవేర్ అవుతారు, అలాగే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఈ ఉద్దేశంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి నన్ను గెస్ట్గా పిలవడము చాలా ఆనందంగా ఉంది. వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పిన ప్రకారంగా మనం కొంచెం జాగ్రత్త పడితే, ముందుగానే దాని గురించి అవగాహన తెలుసుకుంటే, ఏదైతే ఈ ముంజాగ్రత్త క్రమాలు ఉంటాయో సో దాన్ని పాటిస్తే మనం వాస్కులర్ డిసీజెస్ని, అలాగే వాస్కులర్ ప్రాబ్లం వల్ల జరిగేటువంటి ఆంపిటేషన్స్ అయితే ఉన్నాయి దీన్ని కంపల్సరీగా ఆపొచ్చని చెప్తున్నారు. సో దీన్ని విస్తృతంగా అందరూ తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి దీని గురించి అవగాహన కల్పించాలి. బికాజ్ ఆంధ్రప్రదేశ్లో మీకు తెలుసు స్వర్ణాంధ్ర విజన్ పెట్టుకొని హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి అడుగులు వేస్తున్నాము. సో దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరికి అవగాహన వస్తే అందరూ హెల్తీగా ఉంటారు. హెల్తీగా ఉన్నారు కాబట్టి వెల్తీ జనరేట్ అవుతుంది. సో వెల్తీ జనరేట్ అవుతూ మనం హ్యాపీగా స్వర్ణాంధ్రని సాధించుకోవచ్చు. సో దీనికి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సో ప్రతి ఒక్కరికి దీని గురించి తెలియజేయాలని మీడియా మిత్రులు కూడా కోరుకుంటున్నాను. నా పేరు డాక్టర్ కిరణ్, నేను వాస్కులర్ సర్జన్ విజయవాడలో. వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా నేషనల్ బాడీ 800 మంది దాకా ఉంటాము. ఇవాళ 22 నుంచి 30 సెంటర్లో ఇండియా మొత్తం మీద యాంపిటేషన్ ఫ్రీ ఇండియా నినాదం మీద అవేర్నెస్ వాక్ ఇది. అంటే ప్రజల్లో కాలు పోకుండా మీరేం జాగ్రత్తలు తీసుకోవాలి, 100లో 80 యాంపిటేషన్లు మనం మందులు వాడటం ద్వారా కానీ, జాగ్రత్త పడటం ద్వారా కానీ, రక్తనాళాలు రిపేర్ చేయడం వలన కానీ ప్రివెంట్ చేయొచ్చు. కానీ అది మన ఒక్కళ్ళ వలన సాధ్యం కాదు. అవేర్నెస్ ఎంత ఇంప్రూవ్ చేస్తే పేషెంట్స్కి కానీ, పేషెంట్ అటెండెంట్స్కి కానీ, డాక్టర్స్కి కానీ, నర్సింగ్ స్టాఫ్కి కానీ ఈ జబ్బు వస్తే రక్తనాళాలు చెక్ చేసుకోవాలి, లేకపోతే ఈ జబ్బు వచ్చింది కాబట్టి కాలు జాగ్రత్త పడాలని తెలియాలి. 3 ఇంపార్టెంట్ ఉన్నాయి. ఒకటి షుగర్ ఉన్న వాళ్ళలో స్పర్శ తగ్గుతుంది, న్యూరోపతి అంటాం. 3వది ఈ 2 ఉన్న వాళ్ళలో సర్క్యులేషన్ కూడా తగ్గొచ్చు. న్యూరోపతి, వాస్కులోపతి, డయాబెటీస్ ఈ 3 ఉన్నది డెడ్లీ కాంబినేషన్ అంటాం. అంటే ఈ 3 ఉన్న వాళ్ళలో కాలుపోయే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళు రోజు నైట్ టైం పడుకునే ముందు కాలుకు పుండు పడిందో లేదో చెక్ చేసుకోవాలి. 2వది కాలు మాయిశ్చరైజింగ్ అంటాం. అంటే పగుళ్ళు కానీ, ఆనలు కానీ వచ్చినప్పుడు కోల్డ్ క్రీమ్ కానీ, మన ఇంట్లో ఏ ఆయిల్ ఉన్నా పర్లా, కొబ్బరి నూనె కానీ, ఆముదం కానీ ఏదో ఒక ఆయిల్ రోజు నైట్ టైం ఒకసారి పొద్దున అప్లై చేయాలి. 3వది ఇందాక చెప్తున్నాను, చెప్పులు వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. గట్టి వాడుకోవద్దు. షుగర్ చెప్పులు అంటే రెగ్యులర్ చెప్పులు విత్ సాఫ్ట్ సోల్. ఇంట్లో కానీ బయట కానీ చెప్పులు లేకుండా నడవకూడదు. ఒక్కసారి కాలుకు పుండు పడితే చాలామంది ఏమనుకుంటారంటే పుండు వదిలేస్తే ఎండిపోతుందండి, తొందరగా తగ్గదు. పుండు డ్రెస్సింగ్ అంటాం. అంటే పుండుకి ఆయింట్మెంట్ రాసుకుని స్టెరైల్ ప్యాడ్ పెట్టుకుని దాని మీద బరువు పడకుండా నడిస్తే 3 నుంచి 4 రెట్లు తొందరగా తగ్గుతుంది. 3వది షుగర్ ఉండి కాలుకు పుండు పడి రక్తనాళాలు పాడైనయో లేదో తెలియకుండా ఉంటే
రక్తనాళాలు కూడా పాడైతే వీళ్ళలో 10లో 5 నుంచి అంటే 50%లో కాలిపోయే రిస్క్ ఉంటుంది. సో ఈ నినాదం 2, ఒకటి ప్రివెన్షన్ అంటే రాకుండా ఏంటి అంటే ముందే షుగర్ కంట్రోల్ చేసుకోవాలి, రక్తనాళాలు జబ్బు ఉంటే మందులు వాడాలి, కాలుకు పుండు ఉంటే ముందే డ్రెస్సింగ్ చేసుకుని ఆఫ్లోడింగ్ అంటాం, అంటే పుండు మీద ఎట్టి పరిస్థితుల్లోనూ బరువు పెట్టి నడవకూడదు. ఈ 3 ఇంపార్టెంట్. ఒకవేళ మీకు పుండు పడి తగ్గకపోతే కనుక చాలామంది నెలల తరబడి ఆగకూడదు. 2 వారాలు వెయిట్ చేయండి. 2 వారాల్లో పుండు తగ్గకపోయినా లేకపోతే కాలు వేలే ఉన్న నల్లబడినా ఇది ఎమర్జెన్సీ. ఎమ్మటే మీ ఫిజిషియన్ని కానీ సర్జన్ని కానీ మీకు అవైలబిలిటీ ఉంటే వాస్కులర్ సర్జన్ కానీ కలవాలి. రక్తనాళాలు ఎక్కడ పాడైనాయి ఏంటి చూసి దాన్ని బట్టి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. థ్యాంక్ యూ. విల్ స్టార్ట్ ది వాక్. అయ్యప్ప స్వామి శరణు ఘోషతో కామయ్యతోపు ప్రాంతం మారుమ్రోగింది. శనివారం రాత్రి శోభన్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అయ్యప్ప పడి పూజ కార్యక్రమాన్ని కేరళ గురుస్వామి పద్మనాభన్ నంబూద్రి శాస్త్రోక్తంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున స్వాములు పాల్గొని భజనలు చేశారు. పడి పూజలో వందలాది మంది అయ్యప్ప భక్తులు పాల్గొని హరిహర పుత్రుడికి భక్తి శ్రద్ధలతో నీరాజనాలు పలికారు. పరమ పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా విజయవాడ మహాత్మా గాంధీ రోడ్డులోని డాల్ఫిన్ ఎస్టేట్ ఎదురుగా పాత పెట్రోల్ బంక్ పక్కన కొల్లి పరవారి ప్రాంగణంలో శోభన్ బ్రదర్స్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నిర్వహించిన అయ్యప్ప స్వామి పడి పూజ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. పద్మనాభన్ నంబూద్రి విచేసి పడి పూజ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పడి పూజలో వందలాది మంది అయ్యప్ప భక్తులు పాల్గొని హరహర పుత్రుడికి భక్తి శ్రద్ధలతో నీరాజనాలు పలికారు. స్వామి శరణం అయ్యప్ప అంటూ ప్రాంగణమంతా మారుమ్రోగింది. అయ్యప్ప పాటలతో భక్తులు తన్మయత్వం చెందారు. తమ కోరికలు నెరవేరాలని శబరిగిరీసుడిని వేడుకున్నారు. పడి పూజ అనంతరం భక్తులకు నిర్వాహకులు భిక్ష ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి, టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్, నిర్వాహకులు నేరెళ్ల నాగేశ్వరరావు, నారాయణ, దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు. సర్వభూత దయాపర రక్ష మహాబాబు శాస్త్రీయ దుర్గం నమో నమః. నేను పద్మనాభన్ నంబూద్రి, కేరళ వాస్తవ్యులు. నేను గొల్లపూడి దేవస్థానంలో 21 సంవత్సరం ఆ స్వామి దగ్గర పూజ చేశాను. తర్వాత ఏమో 23 సంవత్సరం దగ్గర అయింది కంచిచర్ల దేవస్థానం అయ్యప్ప స్వామి దేవస్థానంలో చేస్తున్నారు. మా సోదరుడు కీర్తిశేషులు నారాయణ నంబూద్రి, ఇప్పుడు గురుస్వామిగా సీనియర్లు నంబూద్రిలు మురళీధర నంబూద్రి పాత శివాలయంలో అయ్యప్ప స్వామి దేవస్థానంలో చేస్తున్నారు. అలాగే శోభన్ బ్రదర్స్ వాళ్ళు ఎన్నో సంవత్సరించి చాలా గొప్పగా ఈ అయ్యప్ప స్వామి పడి పూజా కార్యక్రమం కేరళ సంప్రదాయంలో చేపిస్తారు. నన్నే ఆహ్వానించి నాకు చాలా సంవత్సరం అయింది. వాళ్ళ కుటుంబానికి ప్రజలకు అందరూ అలా మంచిగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అయ్యప్ప స్వామి ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలని కోరుకున్నాను. స్వామియే శరణం అయ్యప్ప. గ్రామంలో గత 20 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి పడి పూజా మహోత్సవం మా తల్లిదండ్రులు, మా నాన్నగారు, మా పెద్దనాన్నగారు, మా బాబాయిలు అందరం కలిసి శోభన్ బ్రదర్స్ తరపున గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో వైభవంగా పడి పూజ కలిసి పూజ మహోత్సవం పద్మనాభన్ నంబూద్రి గారిచే మేమందరం సమిష్టిగా చేస్తున్నాము. ఆ అయ్యప్ప స్వామి కృప వల్ల మాకంతా మంచి జరుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో కూడా మొత్తం అందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ ప్రజానికానికి కూడా అంతా మంచి జరగాలని చెప్పి, అలాగే ఈ భజనకు వచ్చిన స్వాములకి అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు నేరెల శోభన్ బాబు అండి. శోభన్ బ్రదర్స్ మా అందరం కలిసి శోభన్ జ్ఞానసత్య వెంకటనారాయణ, శోభన్ బ్రదర్స్ కాందూరు. గత కొన్ని సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి పడి పూజ మహోత్సవాన్ని మన పప్పాస్వామి గురుస్వామి ద్వారా అనేక రకములైన భజన కార్యక్రమాలతో కార్యక్రమాన్ని మేము బిగించేసి ఇప్పటి వరకు దిగ్విజయంగా నడిపిస్తూ ఉన్నాము. అలాగే లోకడ కాలంలో కూడా సినీ గాయకులు మన పార్థసారథి గారు, మన వగైరా పార్పల్లి రంగనాథ్ గారు, పెద్ద పెద్ద సింగర్స్తో కూడా భజన కార్యక్రమాన్ని ఆహ్వానించి చేయించాము. అలాగే స్వామివారి అనుగ్రహంతో మా స్వాములందరూ కూడా శబరిమలైకి వెళ్ళి ప్రశాంతంగా పడి పూజ కార్యక్రమం అక్కడ స్వామివారి దర్శనం చేసుకుని ఇరుముడి సమర్పించి వస్తున్నారు. అలాగే అయ్యప్ప స్వామి దయ వల్ల మా కానూరు గ్రామ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని, ఆయన ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప. సోదరులంతా కూడా ప్రతి సంవత్సరం కూడా అనేక సంవత్సరాలుగా
అయ్యప్ప మాల ధరించడం, అయ్యప్ప మాలతో పాటు భజన కార్యక్రమం. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున ఈ భజన కార్యక్రమం చేసేటటువంటి భక్తులు వీళ్ళేనమాట, ఈ బ్రదర్స్ అంతా కూడా. కాబట్టి అయ్యప్ప స్వామి వారికి ఆశీస్సులు అందించాలి, వారు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ నెరవేరాలి, చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రజలందరికీ మంచి జరగాలని చెప్పని అయ్యప్ప స్వామిని కోరుకుంటాం. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మరియు అతిపెద్ద బంగారు నగల రిటైల్ వ్యాపార సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తమ బ్రైడల్ జ్యువెలరీ షోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడ షోరూంలో ప్రారంభించారు. ఈ బ్రైడల్ జ్యువెలరీ షో 8 నవంబర్ నుండి 16 నవంబర్ 2025 వరకు కొనసాగుతోంది. ఈ ప్రచారానికి ఎంపిక చేసిన ఇతివృత్తం ఈ ఇతివృత్తం ద్వారా భిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులు మరియు సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ నవ వధువుల కోసం కళాత్మకంగా రూపొందించిన ఆభరణాలు ప్రదర్శించబడ్డాయి. భారతదేశంలో వివాహం అనేది రోజుల తరబడి చేసుకునే అతిపెద్ద వేడుక. నేటి వధువు కోసం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఒక సరికొత్త ధోరణి నెలకొల్పింది. తన వివాహం తనకెప్పటికీ సమధురమని భావించేలా షో ది వే సందేశంతో ముందుకు వచ్చింది. కొత్త పెళ్లి కూతురి అందచందాల నుండి పొందిన ప్రేరణతో విస్మయపరిచే ఆభరణాల సేకరణలను ఈ ప్రచారంలో భాగంగా ప్రదర్శిస్తుంది మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. అంతేకాకుండా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇతర బ్రాండ్లు అయిన భారతీయ వారసత్వ ఆభరణాల మరియు హస్తకళా రూపాల ఆభరణాల బ్రాండ్ డివైన్, వజ్రాభరణాల బ్రాండ్ మైన్, అన్ కట్ వజ్రాభరణాల బ్రాండ్ ఎరా మొదలైన కూడా ఈ ప్రచారంలో చోటు చేసుకున్నాయి. భాగంగా భారతదేశ వ్యాప్తంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలలో ఒకే కొత్త ఉత్తమమైన ధర వినియోగదారులకు అందించడం జరుగుతోంది. నమస్తే అండి, నా పేరు యాంకర్ జానుని. సో ఇవాళ నేను మలబార్ గోల్డ్స్ అండ్ డైమండ్స్కి వచ్చేసాను అనమాట. సభ్యత, సంస్కృతి, సంప్రదాయం కలగలిపిన మన మలబార్ గోల్డ్స్ అండ్ డైమండ్స్ వాళ్ళు ఈరోజు బ్రైడల్ జ్యువెలరీని లాంచ్ చేస్తున్నారండి. సో లాంచింగ్ ఈవెంట్ 9 days అయితే సెలబ్రేట్ చేస్తున్నారు. నవంబర్ 8 నుంచి నవంబర్ 16 వరకు ఈ షో అయితే కంటిన్యూ అవబోతోంది. సో లాట్ ఆఫ్ బ్రైడల్ కలెక్షన్ అయితే ఉంది. ఇది వెడ్డింగ్ సీజన్ కాబట్టి మన అమ్మాయిలు ముద్దుగుమ్మలకి చాలా మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చేసారు. విత్ హ్యూజ్ బ్రాండ్స్ లైక్ డివైన్, మైన్, ఎరా అండ్ ఎథనిక్ కలెక్షన్స్లో చాలా బ్రైడల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. విత్ బ్రైడ్ అండ్ గ్రూమ్ ఇద్దరి కోసము కూడా. సో చాలా అందుబాటు ధరల్లోనే అందిస్తున్నారు. సో ఈ అవకాశం మళ్ళీ రాదు. సో గుర్తుంచుకోండి, నవంబర్ 8 నుంచి 16 వరకు ఈ షో అయితే జరగబోతోంది. సో బ్రైడల్ జ్యువెలరీ షో అయితే లాంచ్ అయింది. సో ఈ క్యాప్షన్ వచ్చేసి షో ద వే ఆఫ్ మలబార్ గోల్డ్స్ అండ్ డైమండ్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ మోనికా సాయి. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బ్రైడల్ కలెక్షన్ అనేది స్టార్ట్ చేసింది. ఆబ్వియస్లీ ఇది వెడ్డింగ్ సీజన్ కాబట్టి మనకు గుర్తొచ్చేది జ్యువెలరీ. సో మలబార్ గోల్డెన్ కలెక్షన్ నవంబర్ 8 నుంచి నవంబర్ 16 వరకు మన ముందుకి మనకి ఇష్టమైన బ్రైడల్ కలెక్షన్ని తీసుకొచ్చేసింది. సో తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. సో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో ఈరోజు నవంబర్ 8 నుంచి 16 వరకు బ్రైడల్ జ్యువెలరీ షోని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ షోలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కంప్లీట్గా వెడ్డింగ్ సీజన్ దృష్టిలో పెట్టుకొని మనకి ఈ నవంబర్, డిసెంబర్, జనవరిలో లాట్ ఆఫ్ వెడ్డింగ్స్ ఉన్నాయి. సో ఆ వెడ్డింగ్స్కి ఒక పెళ్లి కొడుకు, పెళ్లి కూతురికి ఏదైతే వివాహ ఆభరణాలు కావాలో ఆభరణాలు మన గోల్డ్లో కానీ డైమండ్, ప్రీషియస్, ఎథనిక్స్ డివైస్లో అన్నింటిలో మనం ఈ మోడల్స్ అనేది పెట్టడం జరిగింది. సో లాట్ ఆఫ్ కలెక్షన్ మన దగ్గర ఉందండి. సో ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఈ లాంచింగ్కి మా వెల్ విషెస్ ఎవరైతే మాకు స్పెషల్గా ఈ షో లాంచ్ చేయడం జరిగింది. సో స్పెషల్ థ్యాంక్స్ మేడం. సో ఈ యొక్క అవకాశం అందరూ వినియోగిస్తాం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నా పేరు తేజ. ఈరోజు నేనున్నాను మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో. ఇక్కడ 8 నవంబర్ నుంచి 16 నవంబర్ వరకు బ్రైడల్ జ్యువెలరీ షో లాంచ్ చేయడం జరిగినది. ఇక్కడ ఎల్లప్పుడూ ఉండే కలెక్షన్స్ కన్నా 3 ఎక్కువ కలెక్షన్స్ మీరు ఈ 8 నుంచి 16 వరకు చూస్తారు. ఇక్కడ ఎన్నో వెరైటీస్ లైక్ మైన్, విరాస్, ఎరా అండ్ ప్రీషియా. ఇప్పుడు ఒక వెడ్డింగ్కి కావాల్సిన అన్ని రకమైన జ్యువెలరీస్ మన మలబార్లో లభిస్తాయి. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, సెలబ్రేట్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. చెప్పండి. బందర్ రోడ్లోని అంబేద్కర్ స్మృతి వనాన్ని వైసీపీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో నేతలు పరిశీలించారు. 400 కోట్లతో జగన్ ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ పరిస్థితులను చూసి వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, వైసీపీ సీనియర్ నేతలు సుధాకర్ బాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు తదితర నాయకులు మాట్లాడుతూ జగన్ పై వ్యతిరేకతతో అంబేద్కర్ స్మృతి వనాన్ని నిర్లక్ష్యం చేశారన్నారు. ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా గాలికి వదిలేశారని
చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహ ప్రాంతంలో ఉండవలసిన జగన్ పేరును కూటమి ప్రభుత్వం తొలగించిందన్నారు. గతంలో విజయవాడ టూరిస్ట్ ప్లేస్ గా ఉందని ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని చెప్పారు. అంబేద్కర్ స్మృతి వనం నిర్వహణపై శ్రద్ధ పెట్టకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన నాయకత్వంలో దాదాపుగా 300 కోట్ల రూపాయలతో 20 ఎకరాల్లో ప్రతిష్టాత్మకంగా ఈ నగరంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి నిత్యం కూడా తలుచుకునే విధంగా ఆయన విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. నెలకొల్పినటువంటి సందర్భంలో 2024లో ప్రభుత్వం మారినటువంటి వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ అంబేద్కర్ గారి మహాశిల్పానికి సంబంధించినటువంటి దాని మీద పూర్తిగా వివక్షత చూపిస్తూ ఉంది. ఆ వివక్షత గత 16 నెలలుగా కొనసాగుతోంది. ఆ వివక్షత కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అలాగే రాష్ట్ర ఎస్సీసీఎల్ చైర్మన్ గారు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అలాగే మేయర్ గారు డిప్యూటీ మేయర్లు నాతోటి సమన్వయకర్తలు మిత్రులు అందరం కూడా కలిసి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలించాలనే ఉద్దేశంతో సుధాకర్ బాబు గారి లీడర్ విజయవాడ నడిబొడ్డులో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత వైభవంగా ఈ యొక్క బందర్ రోడ్లో అంబేద్కర్ గారి యొక్క 125 అడుగుల విగ్రహాన్ని ఒక విగ్రహమే కాదు విగ్రహంతో పాటు ఆయన గురించి చరిత్రగా ఉండే విధంగా అన్ని విధాలుగా కూడా దీన్ని శ్రద్ధ తీసుకొని దీన్ని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 15-16 నెలల్లో ఈ విగ్రహాన్ని చూడలేక ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇటు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూసి ఈ నిర్మాణం చూసి ఏడవడం తప్ప దీన్ని కనీసం బాగు చేద్దాం ఆలోచన ఎప్పుడు కూడా కనపడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతో అటు విజ్ఞానానికి కావచ్చు అదేవిధంగా ఇది ఒక పర్యాటక కేంద్రంలాగా రాష్ట్ర నలుమూల నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి ఈ యొక్క విగ్రహాన్ని వీక్షించాలి, అంబేద్కర్ గారి యొక్క చరిత్రను ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడున్న తరాలు చిన్న తరాలు కూడా తెలుసుకోవాలని చెప్పని ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేస్తే వాటన్నిటిని కూడా పక్కన పెట్టి కనీసం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క ప్రదేశాన్ని కూడా ఏమాత్రం పరిరక్షించకుండా ఎక్కడ కూడా మెయింటెనెన్స్ చేయకుండా చాలా ఇబ్బందికరంగా అంబేద్కర్ గారిని అవమానించుకునే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పరిపాలన కనబడుతుంది. అదేవిధంగా ఈరోజు సుధాకర్ బాబు గారు కూడా ఇదంతా గమనించి ఏదైతే వాళ్ళు నిర్లక్ష్యంగా దీన్ని కనీసం భారత జాతిపిత అంటే టక్కున ఎవరైనా చెప్తారు మహాత్మా గాంధీ అని. అలాగే గాడ్ ఫాదర్ ఆఫ్ ఇండియా అంటే అంబేద్కర్ అని అందరికీ తెలుసు. అంబేద్కర్ గారు ఈ దేశ ప్రజలందరికీ స్వేచ్ఛని, సమానత్వాన్ని, సమాన అవకాశాలని, సౌభ్రాతృత్వాన్ని అన్నింటినీ అందరికీ అందజేశారు. దానికి కారణమైనటువంటి రాజ్యాంగ రూపశిల్పి ఈ దేశం ఆయనకిచ్చిన అవకాశానికి ఆయన పూర్తి స్థాయిలో దేశానికి మన పౌరులకి ఏం చేయాలో అదంతా చేయగలిగారు. కాబట్టే ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఒక మంచి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి ఆ గొప్ప వ్యక్తికి మనం కాదు, ఇప్పుడు కొలంబియా యూనివర్సిటీలో అత్యంత మేధావి ప్రతిభావంతుడైన విద్యార్థి ఎవరంటే, ప్రపంచ మేధావి ఎవరంటే అంబేద్కర్ గారి స్టాచ్యూ పెట్టారు. 2 నెలల క్రితం అమెరికాలో ఇంటర్నేషనల్ అంబేద్కర్ సెంటర్ని ఓపెన్ చేశారు. అంత గొప్ప వ్యక్తి కదా. మరి అలాంటి వ్యక్తికి మనం ఇవ్వాల్సిన గౌరవం ఏంటి అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ప్రతిష్టాత్మకంగా ఈ దేశంలోనే వన్నె తెచ్చే విధంగా ఈ సెంటర్ని స్టార్ట్ చేశారని మీకు దుర్బుద్ధా, లేకపోతే ఏంటిది? ఆయన పెట్టాడు కాబట్టి, ఆయన చేయించాడు కాబట్టి ఆయన మీద ఉన్నటువంటి మీకున్నటువంటి వ్యతిరేకతని ఈ మన అంబేద్కర్ గారి మీద చూపిస్తున్నారని అనుకోవాలి కదా. ఆయన పట్ల మీకున్న వ్యతిరేకతని మీరు అంబేద్కర్ గారికి కూడా చూపెడుతున్నారు. లేకపోతే ఇంత చెప్తున్నారు కదా. మరింత రాజధాని నగరంలో ఉన్న ఆ మహానాయకుడు మహామనిషి అయిన అంబేద్కర్ విగ్రహాన్ని పూర్తిగా మెయింటెనెన్స్ ఇక్కడ నిర్వీర్యం చేయటం జరిగింది. ఏ రకంగా అంటే పూర్తి స్థాయిలో
ఇక్కడ పెట్టిన ఫౌంటైన్స్ ప్రతి ఒక్కటి పూర్తిగా పాడైపోయి శిథిలావస్థకు వచ్చిన పరిస్థితులు వచ్చినాయి. విగ్రహానికి కూడా ఎలాంటి ఆలనా పాలన లేకుండా పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. ఎందుకింత నిర్లక్ష్యం? ఇది ఇందాకలా మా డాక్టర్ గారు చెప్పినట్టు, మా పెద్దలు చెప్పినట్టు ఒకళ్ళ సొత్తు కాదు. అంబేద్కర్ అన్న వ్యక్తి మన రాజ్యాంగ పిత అయ్యుండి ఆయన్ని ప్రతి ఒక్కరూ మా మనిషి అని చెప్పుకునే విధంగా ఈరోజు కుల వ్యవస్థ లేకుండా ఉన్న వ్యక్తి అంబేద్కర్ గారు. అలాంటి అంబేద్కర్ గారిని కూడా మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు అని అంటే మీకు కుల వివక్ష ఉంది అన్న సంగతి ఆంధ్రప్రదేశ్లోనే కాదు అన్ని రాష్ట్రాల్లోనే తెలుసు. ఎందుకంటే మీ నోటితో మీరే అన్నారు ఎస్సీ కులంలోనే ఎవరైనా పుట్టాలనుకుంటారా అని. అలాంటి వ్యక్తి మీరు. అలాంటి వ్యక్తి అంబేద్కర్ గారిని కూడా మీరు ఇలాంటి కుల వివక్ష చేస్తున్నారు అన్నది ఈరోజు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే నమ్ముతారు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పి. మా సోదరులు ఆత్మీయులు ఎస్సీసీఎల్ అధ్యక్షులు సుధాకర్ బాబు గారు ఒక నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్రంలో రాబోయే తరాలకు గారు అంబేద్కర్ గారు ఒక గొప్పతనం గురించి తెలియాలి, తెలుసుకోవాలని చెప్పని విజయవాడ నగరంలో దాదాపుగా 400 కోట్ల పైన అంబేద్కర్ గారి విగ్రహం కానివ్వండి, ఆయన జీవిత చరిత్ర తెలుసుకునే విధంగా ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం, అదేవిధంగా ఆడిటోరియం కానివ్వండి, పార్క్ కానివ్వండి, ఇవి ఒక విజయవాడ నగరంలో నిర్మించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత వల్ల కానివ్వండి, లేకపోతే ఆయన మీద ఉన్న అసూయ వల్ల కానివ్వండి, ఆ కోపం అంతా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ కూడా అంబేద్కర్ గారి మీద ఈ కోపం అంతా కూడా చూపిస్తున్నారు. దాదాపుగా ఈ యొక్క 16 నెలల కాలంలో ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా అంబేద్కర్ గారు ఒక ప్రాంగణం మొత్తం కూడా చెరిపోతే దాన్ని ఈరోజు సుధాకర్ బాబు రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించిన నాయకుల యొక్క సహాయ సహకారాలతో నగర మేయర్ గారు, పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు, జోనల్ అధ్యక్షులు అందరితో, కార్యకర్తలతో మేము ఈ ప్రాంగణాన్ని చూడటానికి వచ్చాం. ఇది తెలుగుదేశం పార్టీ పూర్తిగా రాజకీయ కోణంలో చూస్తుంది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజకీయాలకు సంబంధించిన వ్యక్తి కాదు. క్రైస్తవులకు వాటికన్ సిటీ, మహమ్మదీయులకు మక్కా, హైందవ సమాజానికి ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి ఎలాగనో ఈ ప్రపంచంలోని దళిత సమాజం మొత్తానికి అంబేద్కర్ మహాశయుడి విగ్రహం ఎక్కడుంటే అదే మా దేవాలయాన్ని ప్రకటిస్తున్నాం. అలాంటి దేవాలయాన్ని నిర్లక్ష్యం చేస్తే మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ని అంటరాని వాడిగా చూసినట్టుగానే మేము భావిస్తున్నాం. మీకు బుద్ధిహీనత ఉందని మాకు తెలుసు. దళిత వ్యతిరేక భావాజలం ఉందని తెలుసు. దళితులంటే చిన్న చూపు ఉందని తెలుసు. దళితుల్లో పుట్టాలని ఎవరైనా మ్యూజిక్ మాస్టర్ రాజ్యసభ సభ్యుడు ఇళయరాజాను మర్యాదపూర్వకంగా కలిసిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎంపీ కేశినేని శివనాథ్. ఇళయరాజాను సన్మానించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎంపీ కేశినేని శివనాథ్ విజయవాడలో మ్యాజిక్ కాన్సర్ట్ నిర్వహించినందుకు నగర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ కేశినేని శివనాథ్, ఇళయరాజా దేశానికి సాంస్కృతిక ఆభరణం, ఆయన సంగీతం భావోద్వేగాల భాష, భారతీయ సంగీతాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన లెజెండ్ ఇళయరాజా. 1000కి పైగా సినిమాలకు సంగీతం సమకూర్చిన సంగీత మాంత్రికుడు ఇళయరాజా, ఎంపీ కేశినేని శివనాథ్.
అయ్యప్ప స్వామి శరణఘోషతో కామయ్యతోపు ప్రాంతం మారుమ్రోగింది. శనివారం రాత్రి శోభన్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అయ్యప్ప పడి పూజ కార్యక్రమాన్ని కేరళ గురుస్వామి పద్మనాభన్ నంబూద్రి శాస్త్రోక్తంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున స్వాములు పాల్గొని భజనలు చేశారు. పడి పూజలో వందలాది మంది అయ్యప్ప భక్తులు పాల్గొని హరిహర పుత్రుడికి భక్తి శ్రద్ధలతో నీరాజనాలు పలికారు. పరమ పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా విజయవాడ మహాత్మా గాంధీ రోడ్డులోని డాల్ఫిన్ ఎస్టేట్ ఎదురుగా పాత పెట్రోల్ బంక్ పక్కన కొల్లిపరవారి ప్రాంగణంలో శోభన్ బ్రదర్స్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం కనుల పండుగగా సాగింది. పద్మనాభన్ నంబూద్రి విచ్చేసి పడిపూజ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పడిపూజలో వందలాది మంది అయ్యప్ప భక్తులు పాల్గొని హరిహర పుత్రుడికి భక్తి శ్రద్ధలతో నీరాజనాలు పలికారు. స్వామియే శరణం అంటూ ప్రాంగణమంతా మారుమ్రోగింది. అయ్యప్ప పాటలతో భక్తులు తన్మయత్వం చెందారు. తమ కోరికలు నెరవేరాలని శబరి గిరీశుని వేడుకున్నారు. పడిపూజ అనంతరం భక్తులకు నిర్వాహకులు భిక్ష ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి, టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్, నిర్వాహకులు నేరెళ్ల నాగేశ్వరరావు, నారాయణ, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడలో నాకు బాగా మంచి మిత్రులు, జనసేన పార్టీ నాయకులు కొంపల్లి అరుణ్ కుమారు, న్యాయవాది, అలానే మరి వారి సోదరులు భానుప్రకాష్, అలానే వారి మిత్రులు చాలామంది ఈరోజు ఆచంటకు సంబంధించిన తోట గురుస్వామి ఆధ్వర్యంలో ఈరోజు అయ్యప్ప స్వామి భజనలు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నారు విజయవాడలో. మరి ఇవాళ అయ్యప్ప అంటే ఇవాళ కేరళలో మనందరూ కూడా తెలుసు, ప్రపంచంలోనే అయ్యప్ప స్వామి భక్తులు కోట్లాది మంది ఉన్నారు. 41 రోజులు దీక్షభూని ఎంతో భక్తి శ్రద్ధలతోటి 41 రోజులు దీక్షలు చేసి అయ్యప్ప స్వాములు, అయ్యప్ప భక్తులు అనేక మంది, ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది భక్తులు మరి శబరిమల వెళ్ళటం మనంతా కూడా చూస్తూ ఉన్నాం. మరి అనేక చోట్ల అయ్యప్ప దేవాలయాలు కట్టడం, ఆధ్యాత్మికతో భక్తి శ్రద్ధతో పూజించడం అంతా చూస్తూ ఉన్నాం. తప్పకుండా ఆ అయ్యప్ప స్వామి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రజానీకానికి మరి వారి యొక్క కృపని ఇవ్వాలని, ఈ రాష్ట్రంలో పాడి పంటలు బాగుండాలని అయ్యప్ప స్వామి దీవించాలని చెప్పి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి అయ్యప్ప స్వామి కోరుకుంటూ ఈరోజు మిత్రులు అరుణ్ కుమారు, భానుప్రకాష్ గారికి మరి వారికి పూజా కార్యక్రమం నేను కూడా పాల్గొనడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఇక్కడ బృందావన్ కాలనీలో, విజయవాడ బృందావన్ కాలనీలో మాకు ఆత్మీయులు బోండమ్మ గారికి ఎన్నో సంవత్సరాలుగా అనుబంధంగా ఉన్నటువంటి కొంపల్లి బ్రదర్స్ ఏదైతే అరుణ్ గారు కానీ, అదేవిధంగా భాను గారు కానీ, వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఆ అయ్యప్ప స్వామి పడి పూజ, అలాగే విధంగా భజన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం, దానికి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. మనందరికీ కూడా బాగా తెలుసు, ప్రతి సంవత్సరం ఈ మాసంలో అనేక సంఖ్యలో అయ్యప్పమాల దీక్ష తీసుకుని కార్తీక మాసం నాడు ఇలాంటి భజన కార్యక్రమాలు, అదేవిధంగా స్వాములకు, శివమాలలకు వేసుకున్నటువంటి భక్తులకు అందరికీ కూడా భిక్షను ఏర్పాటు చేసి ఆ అయ్యప్ప స్వామి తీర్థప్రసాదాలు అందచేయటం. సో అందులో భాగంగా ఈరోజు ఇంత భారీ ఎత్తున వారి నివాసం దగ్గర ఇంత ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన కొంపల్లి బ్రదర్స్కి మా తరపున, బోండమ్మ గారి తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా రానున్న సంవత్సరాల్లో కూడా మంచి కార్యక్రమాలు ఏదైతే సన్నద్ధ ధర్మాన్ని ప్రమోట్ చేసే విధంగా కొత్త వస్తున్నటువంటి విధానాల్లో మన సాంప్రదాయాల్ని ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటూ ఎప్పటికప్పుడు యువత ఈ సంవత్సరం దాదాపు కార్తీక మాసం స్టార్ట్ అయ్యే రోజున దాదాపు కొన్ని 10,000 మందికి పైగా వేసుకున్నటువంటి విషయం. అంటే అయ్యప్ప స్వామి వారి దీక్షను తీసుకోవడానికి యువతలో ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపించడం జరుగుతుంది. సో రానున్న సంవత్సరాల్లో ఇదే ట్రెడిషన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి వీళ్ళకి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ అయ్యప్ప స్వామి ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకి సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు విజయవాడ నగరంలో బృందావన్ కాలనీలో మరి అయ్యప్ప స్వామి దీక్ష మరియు పడి పూజ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా మరి స్వాములందరినీ, నగరంలో ఉన్న స్వాములందరినీ ఆహ్వానించి మరి ఇక్కడికి మా ముఖ్య అతిథిగా ఆహ్వానించిన కొంపల్లి
బ్రదర్స్ ఇద్దరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఒక మంచి శుభ పరిణామం. మరి అయ్యప్ప స్వామి దీక్ష అంటే దాదాపు 41 రోజులు ఒక కఠిన దీక్షని మరి అన్ని అయ్యప్ప వారి ఏదైతే మనకి అప్పుడు సూచించారో అన్నింటినీ కూడా నియమాలన్నింటినీ కూడా పాటిస్తూ మరి ఆ 41 రోజులు మనం ఆ స్వామివారిని ఎప్పుడూ కూడా తలుచుకుంటూ ముందుకెళ్ళే ఈ యొక్క దీక్షని చేపట్టిన ప్రతి ఒక్కరికి కూడా నా ఒక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి గతంలో కనుక చూసుకుంటే ఇప్పటికీ అయ్యప్ప స్వామి దీక్ష మీద ప్రజల్లో కానీ మన కొత్తగా వచ్చిన యువతరంలో కూడా అవేర్నెస్ అనేది చాలా బాగా పెరుగుతూ ఉన్న నేపథ్యం. మరి అది చాలా శుభపరిణామం. మరి అదేవిధంగా ఈ మొన్న కార్తీక మాసంలోనే దాదాపు 6,000 నుంచి 10,000 మంది కొత్త కన్యాస్వాములు అయ్యప్ప స్వామి దీక్షని చేపట్టడం అనేది విజయవాడ నగరంలో అది కూడా చేపట్టడం అనేది ఒక శుభ పరిణామం. మరి ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు తప్పకుండా కూడా ఈ విజయవాడ నగర ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా తప్పకుండా ఉండాలి. అన్ని నగర ప్రజలందరూ కూడా మంచి ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి అయ్యప్ప వారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను. సెలవు తీసుకుంటాను. ఈరోజు 18వ సంవత్సరం పూర్తయిన సందర్భంగా 18 కలశాలతో పడిపూజ చేయడం జరుగుతుంది. దానికి శివ గురుస్వామి గారు అక్కడి నుంచి యాచంట నుంచి రావడం, వారి ఆధ్వర్యంలో పూజ చేయడం. ఈ కార్తీక మాస సందర్భంగా అనేక భక్తులు ఈ స్వామివార్లను ధరించిన వాళ్ళందరికీ ఆ అయ్యప్ప స్వామి ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన భక్తులందరూ తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ సామినేని ఉదయభాను గారు, అలాగే శ్రీ వంగవీటి రాధా గారు, అలాగే బోండ ఉమామహేశ్వర గారు, బాడిద శంకర్ గారు, ఇలాగా జనసేన నాయకులు, కూటమి నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కుప్పం దశ మార్చే ప్రాజెక్టులు ఒకరోజు 7 పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు. తిరుపతి మామన్నూరు అడవుల్లో పవన్ కళ్యాణ్ పర్యటన 2 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం. మ్యూజిక్ మాస్ట్రో రాజ్యసభ సభ్యుడు ఇళయరాజాను మర్యాదపూర్వకంగా కలిసిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎంపీ కేశినేని సుకుమార్. దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.